అందరికీ వందనాలండి. యథావిధిగా ఈరోజు ప్రొవర్బ్స్ చాప్టర్ 6 సామెతలు 6వ అధ్యాయం మీద అభ్యాసం చేద్దాం. సామెతలు 6వ అధ్యాయంకి వచ్చేసరికి 35 వర్సెస్ ఉన్నాయి, 35 వచనాలు ఉన్నాయండి. ఈ 35 వచనాల్లో కూడా అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. మనం నిన్నటి దినాన 5వ అధ్యాయం, కేవలం 5వ అధ్యాయం మొత్తం కూడా ఈ జారస్త్రీ పరస్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. ఈ 6వ అధ్యాయంలో కూడా లాస్ట్ 26th వర్స్ నుంచి 35th వర్స్ వరకు కూడా ఈ జారస్త్రీ గురించే ఉంది. సో దానికంటే ముందు మొదటి వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇక్కడ 3 విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. ఆ 3 విషయాలు ఏంటో మనం చూద్దాం. లెట్ మీ షేర్ దిస్ PPTs. So Proverbs chapter 6. సో ఇది మనం చూస్తే దీంట్లో మొదటి 5 వచనాలు ఒక షూరిటీషిప్, అంటే వన్ కైండ్ ఆఫ్ బాండేజ్ గురించి రాయబడి ఉంది. తర్వాత 6 నుంచి 11 వచనం, అంటే సెకండ్ కాన్సెప్ట్ దేని గురించి ఉందంటే లేజినెస్, స్లగ్గర్డ్, సోమరిపోతు గురించి 6వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ ప్రొవర్బ్స్ బుక్ అంతట్లో కూడా ఈ సోమరి గురించి ఎన్నో వచనాలు ఉన్నాయండి. తర్వాత 12వ వచనం నుంచి చూస్తే కనుక విక్డ్ పీపుల్, ఈవిల్ పీపుల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ రాయబట్టడం జరిగింది. అలాగే 24 నుంచి 35వ వచనం వరకు చూసినట్లయితే ఒక అడల్ట్రస్ ఉమెన్, అంటే మళ్ళీ జారస్త్రీ. అయితే నేను మొదటి షూరిటీషిప్ గురించి, లేజినెస్ గురించి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ విక్డ్ మ్యాన్ గురించి ఈ దినం ఈ 6వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకుందాం. ఈ లాస్ట్ 24th నుంచి 35th వర్స్ అడల్ట్రస్ ఉమెన్ గురించి ఆల్రెడీ 5th చాప్టర్లో మనం కొంత అభ్యాసం చేసాం. అలాగే రేపు ధ్యానం చేసుకోబోతున్న 7th చాప్టర్ అంతా కూడా మళ్ళీ ఈ జారస్త్రీ గురించే ఉంటుంది. కాబట్టి దాంతో కంబైన్ చేసి మనం అధ్యయనం చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మూడిటి గురించి మనం అధ్యయనం చేసుకుందాం అండి. ఏంటి షూరిటీషిప్ అంటే? మనకి వచ్చిన ఎలా రాయబడింది అంటే, నా కుమారుడా, ఇక్కడ కూడా 3 సార్లు నా కుమారుడా అని ప్రతిసారి కూడా వర్ణించడం జరిగిందండి. నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు చేయి వేసిన ఎడల. అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే కనుక కింగ్ జేమ్స్ వర్షన్లో, మై సన్ ఇఫ్ దౌ బీ షూరిటీ ఫర్ దై ఫ్రెండ్, నా కుమారుడా నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల. ఏంటి ఈ పూటబడటం లేదా ఈ షూరిటీ ఇవ్వటం అంటే ఏంటి అంటే, ఇతరులు పే చేయాల్సిన వాటికి నువ్వు గ్యారంటీ ఇవ్వటం. దట్ ఈస్ మీనింగ్ ఆఫ్ షూరిటీ. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, మనం జనరల్గా ఆలోచించినట్లయితే ఎన్నోసార్లు ఎంతోమంది ఇతరులకు షూరిటీలు పెట్టి చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం. సహజంగా నాకు తెలిసిన ఒక సేవకుడు వాళ్ళ సొంత తమ్ముడు వచ్చి ఆయన షూరిటీ పెట్టమని అడిగాడు. నేను ఇట్లా పలానా చోట పలానా తీసుకోబోతున్నాను, లోన్ తీసుకోబోతున్నాను, దయచేసి నాకు షూరిటీ పెట్టని చెప్పేసి. ఆయన దానికి ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోకుండా చెప్పాడు, నీకు ఏమైనా ఆర్థిక సహాయం కావాలంటే నేను చేస్తా, దయచేసి షూరిటీల వాటిలో నన్ను మాత్రం లాగొద్దు. ఎందుకంటే వన్స్ ఒక అపనమ్మకమైన వ్యక్తికి ఒక షూరిటీ అనేది మనం పెట్టినట్లయితే తర్వాత దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఒకవేళ దాన్ని పే చేయలేకపోతే, మనం పే చేసేటప్పుడు మనకి ఎవరి గురించి అయితే మనం షూరిటీ పెట్టామో ఆ వ్యక్తి మీద మనకి విపరీతమైన కోపం రావచ్చు, ఒకలాంటి అసహ్యం రావచ్చు. ప్రార్థించాల్సిన మనం ఎలాంటి మనస్తత్వంలోకి వెళ్ళిపోతామంటే, ఒక చిరాకు పడే మనస్తత్వంలోకి వెళ్ళిపోతాం. అందుకనే వాక్యం ఇక్కడ, ఇది ప్రొవర్బ్స్ అనేది మనకి ఏంటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ ఎ గైడ్ టు హెవెన్, బట్ ఇట్స్ ఆల్సో ఎ డైరెక్టరీ టు గైడ్ అస్ ఇన్ వేరియస్ ఇష్యూస్ ఆఫ్ అవర్ కామన్ లైఫ్. ఇది కామన్ లైఫ్లో మనం ఫేస్ చేసే ఇష్యూ అండి. ఒక త్రాగుబోతికి మనం షూరిటీ ఇవ్వలేం, ఒక తిరుగుబోతికి మనం షూరిటీ ఇవ్వలేం, ఒక సోమరిపోతుకి మనం షూరిటీ ఇవ్వలేం. అయితే నమ్మకంగా ఉండేవారికి ఖచ్చితంగా మనం హెల్ప్ చేయగలం, షూరిటీ ఇవ్వగలం.
అయితే ఇక్కడ అదే చెప్తుంది, వార్నింగ్ ఎగ్నెస్ట్ ష్యూరిటీ, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇక్కడ మనం కీవర్డ్స్ చూసినట్లయితే, మనం ఏ పని చేసే ముందైనా ఖచ్చితంగా ప్రేయర్ చేసి దేవుని యొక్క ఒపీనియన్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రభువా, నన్ను ఒక వ్యక్తి వచ్చి ఇలా అడుగుతున్నాడు, సో హౌ ఫార్ కెన్ ఐ గో విత్ దిస్. ఇక్కడ ఇఫ్ యూ డు నాట్ ప్రే బిఫోర్ గోయింగ్ ఇన్ టు ఎనీ అగ్రిమెంట్, దెన్ సర్టైన్లీ వీ విల్ ప్రే ఫర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది 100% రైట్. చాలాసార్లు మనం మితిమీరిన అహంకారంతోనో, లేకపోతే ఏ ముందు లేని తేలికపాటి స్వభావంతోనో ఒక విషయంలోకి వెళ్ళే ముందు ప్రార్థన లేకుండా మనం ఒకటి స్టార్ట్ చేస్తాం. కానీ దానిలోకి వెళ్ళిన తర్వాత దాని లోపల ఆ కష్టాలు, ఆ ఇరుకులు, ఆ ఇబ్బందులు చూసిన తర్వాత దాంట్లోంచి బయటికి రావడానికి మాత్రం ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకు అని ఇంత చెప్తున్నాడు షూరిటీ గురించి మనకు యేసుక్రీస్తు వారు ఎంతగా బోధిస్తున్నప్పుడు, ఆయన మాత్రం ఖచ్చితంగా నిన్ను బట్టి నన్ను బట్టి ఆయన అగ్రిమెంట్ తీసుకోండి, ఒక షూరిటీ తీసుకోండి. ఎలాంటి షూరిటీ అంటే, నేను చేసిన పాపాలు, మీరు చేసిన పాపాలు, మనం అందరం చేసిన పాపాలను బట్టి ఆయన తన భుజాల మీద వేసుకున్నాడండి. అది షూరిటీ ఆయన తీసుకొని. ఆయన తన భుజాల మీద వేసుకుని సిలువ మరణం పొందాడు. ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు, అది పవిత్రమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఆ రక్తం బొట్టు చివరి వరకు నీ కొరకు నా కొరకు చిందించాడు. మరి ఆయన మనందరినీ ఫ్రీ చేసేసాడు, ఫ్రీడమ్ ఇచ్చేసాడు. వన్స్ ఈ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇలాంటి తెలివి తక్కువ పనుల వల్ల మళ్ళీ బాండేజ్లోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అవుతాము అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమనే చెప్తున్నాడు. ఇక్కడ ఒకవేళ ఇలాంటి విషయాల్లో ఇరుక్కుపోయినట్లయితే ఎలాగ చేసి తప్పించుకోవాలి అంటే, నీ కనులకు నిద్రైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకము. గివ్ నాట్ స్లిప్ టు దైన్ ఐస్ నార్ స్లంబర్ టు దైన్ ఐలెట్స్. ఎందుకు అంటే, ఒకవేళ ఇలాంటి దాంట్లో మనం తెలియక మనం ఏమన్నా ఇరుక్కుపోయి ఉన్నట్లయితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ముందు దానిలోంచి బయటికి రావటానికి నిద్రాహారాలు మానేసి ప్రయాసపడాలి. ఎంతో ప్రయాసపడి వాటి నుంచి బయటకు వస్తే మనకు దొరికేది ఏంటంటే మనశ్శాంతి. వన్స్ మన హృదయం నెమ్మదిగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసుకోవటానికి మంచి అవకాశం లాగా ఉంటుంది. అయితే సహజంగా ఈ దినాల్లో క్రైస్తవులు, విశ్వాసులు అనేవాళ్ళు చాలా విషయాలకి రుణస్థులుగా ఉండిపోతున్నాం అండి. మోడర్న్ డే ఇండెప్టెడ్నెస్ ఇస్ బై ద యూజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, లేనిపోని స్కీమ్స్లో ఇరుక్కోవడం గురించి కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం ఎంతో బాండేజ్, మళ్ళీ తిరిగి ఇరుక్కుపోతున్నాం. దేవుడు మనకి ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆయన విలువైన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నారు. మరి ఆ రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నప్పుడు మనం తిరిగి మళ్ళీ బాండేజ్లోకి వెళ్తాము అంటే అది ఎలా సాధ్యం అండి? ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు వాక్యం తెలుసుకున్నావు, నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ వైజ్, ఒకవేళ నువ్వు జ్ఞానం కలిగి ఉండకపోతే బెటర్ నాట్ టు యూస్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ఒకప్పుడు నేనేనండి దీనికి ఎగ్జాంపుల్. నేను రక్షణ పొందకముందు క్రెడిట్ కార్డ్ ఎలా యూజ్ చేసి ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు తెలుసు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది అదే, మీరు త్వరపడి దేనికి బానిసలు కావద్దు. ఈ లోకంలో జీవించటానికి మీరు చాలా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వైజ్. ఈ విజ్డమ్ దేవుడిస్తాడు మనకి. ఆయన ఆల్రెడీ మన కొరకు క్రయధనం చెల్లించాడు. నీ పాపాలు నా పాపాలకి ఆయన గ్యారంటీ తీసుకున్నాడు, తన భుజాల మీద వేసుకున్నాడు. ఎవరైనా ఉన్నారండి ఈ రోజుల్లో? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకునే బిడ్డలు ఉన్నారు, వారు అప్పులు పంచుకునే బిడ్డలు లేరు. ఒకవేళ తండ్రికి ఏదైనా శిక్ష పడితే, తండ్రి హఠాత్తుగా మరణిస్తే మిగిలిన శిక్ష నేను అనుభవిస్తానని ముందుకు వచ్చే బిడ్డలు ఉండరు. బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ దేర్ ఫర్ అస్. ఆయన వచ్చాడు, నా బిడ్డల పాపాన్ని నా భుజాల మీద వేయండి, నేను మరణిస్తాను, వాళ్ళందరినీ ఐఎమ్ గోయింగ్ టు సెట్ ఫ్రీ, మనందరినీ ఫ్రీ చేసేసాడు. కాబట్టి ఆ ఫ్రీడమ్ని మనం యూజ్ చేసుకుంటూ దేవునికి దగ్గరయ్యే పని చేయాలి. కానీ అనవసరంగా లేనిపోని విషయాల్లో ఇలా ఇరుక్కుపోవటం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసులకి అవిశ్వాసులతో జోడేలా, ఒక అవిశ్వాసితో మనకి ఏంటి జోడు? తర్వాత విషయం ఏమని రాశాడు అంటే, ఆ తర్వాత విషయం కనుక మనం చూసినట్లయితే లేజీనెస్. ఈ లేజీనెస్ గురించి, స్లగ్గర్డ్ గురించి చూడండి, దాని గురించి కూడా చాలా వర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మనం నెక్స్ట్ పార్ట్, అదే 6th చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ 6th వచనం 6వ వచనం నుంచి ఏముంది అంటే, సోమరి.
చీమల యొద్దకు వెళ్ళుము. ఇక్కడ లేజీ అండ్ ఇన్యాక్టివ్నెస్ ఇస్ అ సిన్ అగెన్స్ట్ గాడ్. స్లగ్గర్డ్ అన్నాడండి ఇంగ్లీష్లో సోమరిని. ఇది ఆల్మోస్ట్ 10 to 14 టైమ్స్ ఈ బుక్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా దెర్ ఇస్ ఎ స్టేట్మెంట్ లైక్ దిస్: ఇఫ్ యూ డోంట్ మేక్ ఎనీ ఎఫర్ట్స్ ఫర్ హానెస్ట్ లివింగ్, దెన్ ఎ డిస్హానెస్ట్ లివింగ్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేటివ్. అని అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా పనిచేయాలి. మనను మనం పోషించుకోవడం కోసం, మనం నమ్ముకున్న వారిని పోషించడం కోసం ఖచ్చితంగా మనం ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అది చిన్న జాబ్ కావచ్చు, పెద్ద జాబ్ కావచ్చు. గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ వెదర్ యు ఆర్ డూయింగ్ ఏ స్మాల్ జాబ్ ఆర్ బిగ్ జాబ్, బట్ గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ మీరు ఎంత నమ్మకంగా ఆ జాబ్లో ఉన్నారు, మీకు ఇచ్చిన బాధ్యతను ఎంత నమ్మకంగా నెరవేరుస్తున్నారనే దాని మీదే దేవుడు మనం గమనిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒకవేళ మనం కనుక జీవించడానికి ఎలాంటి పనులు చేయకపోతే, ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకపోతే, ఒక హానెస్ట్ లివింగ్, ఖచ్చితంగా రిజల్ట్ ఏంటంటే డిస్హానెస్ట్ లివింగ్. డిస్హానెస్ట్ లివింగ్ అంటే అబద్ధాలు చెప్తాం మనం జీవించడానికి, అవతల వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకోవడానికి రకరకాల అబద్ధాలు చెప్తాం, రకరకాల సిచ్యువేషన్స్ క్రియేట్ చేయటం. ఆల్ దిస్ కమ్స్ అండర్ డిస్హానెస్ట్ లివింగ్. సో డిస్హానెస్ట్ లివింగ్ ఈజ్ అగెన్స్ట్ గాడ్. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, ఎవరు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి డబ్బులు అడుగుతాం. వీళ్ళకి లేజీ పీపుల్కి ఏంటంటే వాళ్ళకి ఎలాంటి జాబ్ చేయటం, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం వాళ్ళకి ఇష్టం ఉండదు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమలండి అతి చిన్న జీవి. మననేమో దేవుడు తన స్వరూపం ముందు తయారు చేసుకున్నాడు. చీమలు చాలా చిన్న జీవులు. మనం ఎప్పుడు కూడా ఒక చీమ స్టేషనరీగా ఉంటే మనం చూడలేం. ఎప్పుడు అవి వెళ్తూనే ఉంటాయి. ఈ చీమలు ఎలాంటివి అంటే, ఇవి సమ్మర్లోనే వాటికి కావాల్సిన ఆహారం అంతటిని కూడా సమకూర్చుకుంటాయి. వాక్య భాగంలో రాసి ఉంటుందండి. సమ్మర్లోనే వాటికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాయి. వింటర్లో అవి తిరగలేవు, బయటికి రాలేవు కాబట్టి. సో ఇక్కడ చెప్తుంది కూడా అదే, చీమల యొద్దకు వెళ్ళండి. చీమల యొద్దకు ఎందుకు వెళ్ళమంటున్నాడు అంటే, చీమలకి ఎలాంటి అధికారం ఉండరండి, చీమలకి ఎలాంటి సూపర్వైజర్ లేరు. వాటికి బై నేచర్ అవి జాగ్రత్త పడటం, ముందుగానే ఆలోచించటం బై నేచర్ దానికి వచ్చేసింది. మరి ఒక సోమర్కి, ఒక లేజీ పర్సన్కి, ఒక స్లగ్గర్డ్కి ఇవేమీ రావు. అందుకని వాళ్ళని చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటూ ఉన్నాడండి. సహజంగా ఈ లోకంలో మనం గమనిస్తే సోమరులు 2 రకాలుగా ఉంటారండి. ఒకళ్ళేమో అసలు వాళ్ళకి పని చేయటం ఇష్టం ఉండదు. సో ఊరికనే వస్తే ఏదో ఒకటి మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఒకరోజు వీళ్ళ దగ్గర, ఇంకొక రోజు ఇంకొకరి దగ్గర, ఇంకొక రోజు మరొక రోజు ఇంకొకరి దగ్గర అని చెప్పేసి వీళ్ళ జీవితాలు ఇలా గడిచిపోతూ ఉంటాయి. ఇంకో రకమైన సోమరులు ఎవరు అంటే తల్లిదండ్రులు తయారు చేసే సోమరులు. తల్లిదండ్రులు కనుక బాగా ఆస్తులు సంపాదించినట్లయితే వాళ్ళ బిడ్డలకి పని చేయాలి, లేకపోతే ఇక ఏమి ఉండకుండా వాళ్ళ తండ్రిదండ్రులు సంపాదించిన డబ్బులతో వీళ్ళు పని ఏమి చేయకుండా సోమరులు అయిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఇంకో రకమైన సోమర్తనం, ఇంకో రకమైన స్లగ్గర్డ్నెస్ ఏంటంటే స్పిరిచువల్ స్లగ్గర్డ్నెస్, ఆత్మీయ సోమరితనం. ఆత్మీయ సోమరితనంలో ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఈ వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి అంటే, ఈ ఆత్మీయ సోమరులు, మామూలు సోమరికేమో పని చేసుకోవటం ఇష్టం ఉండదు, ఆత్మీయ సోమరికేమో ప్రేయర్ చేసుకోవటం ఇష్టం ఉండదు. ఆత్మీయ సోమరిని ఎందుకన్నా అంటే, ఈ ఆత్మీయ సోమరికి యేసుప్రభు గురించి తెలుసు, యేసుప్రభు నిజరక్షకుడని తెలుసు, యేసుప్రభు తన రక్తాన్నంతా కూడా క్రయధనంగా చెల్లించాడని తెలుసు. కానీ ప్రార్థన చేసుకోవటం ఇష్టం ఉండదు, దేవునితో సమయం గడపటం అనేది ఇష్టం ఉండదు. ఇక్కడ మనకు వాక్యం చదివితే సమ్మర్ అండ్ హార్వెస్ట్ టైం అని చెప్పేసి వాక్యంలో ఉంటుందండి. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనునని చీమల గురించి ఉంది. సమ్మర్ వేసవి కాలం, హార్వెస్ట్ టైం కోతకాలం. దాని అర్థం ఏంటి అంటే టైమ్ ఆఫ్ యూత్, డ్యూరింగ్ యువర్ యూత్. మీ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే, మీ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే మనం దేవుని కొరకు ఎంతో చేయగలిగిన శక్తి ఉంటుంది. వన్స్ మన యవ్వన కాలం దాటిపోయి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత, కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత శక్తి ఉండకపోవచ్చు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత
రెస్పాన్సిబిలిటీస్ పెరగవచ్చు. కాబట్టి ఇక్కడ సమ్మర్ అండ్ హార్వెస్ట్ టైం మన లైఫ్కి అప్లై చేసుకునే పని అయితే అట్స్ నథింగ్ బట్ ద టైమ్ ఆఫ్ యూత్, ద ప్రజెంట్ టైం. ఈరోజు నీకు దొరికిన సమయం. ఆర్ యూ స్పెండింగ్ టైం విత్ గాడ్ ఆర్ నాట్? ఈరోజు పరిశుద్ధ దినం. చాలా చర్చెస్ జరగట్లేదు కరోనా వల్ల. ఎంతమంది ఆన్లైన్లో వాక్యం విన్నారు? ఎవరు ఎవరు చర్చెస్కి సంబంధించిన వారు ఎంతమంది ఆన్లైన్లో వాక్యం విన్నారు? ఎంతమంది ఆత్మీయంగా మేలు పొందారు? ఈ స్పిరిచువల్ ఆత్మీయ సోమరులు ఇంకా ఎలా ఉంటారు అంటే దే వోంట్ గో టు చర్చ్ రెగ్యులర్లీ. ఒకళ్ళు చర్చికి వెళ్ళాలి అనుకున్నా లేట్గా వెళ్తా ఉంటారు. ఏదో అక్కడ వెళ్ళి కనపడొస్తే సరిపోతుందిలే అని చెప్పేసి. నిజమే, చీమలకి ఎలాంటి గైడ్స్ లేరు, ఎలాంటి సూపర్వైజ్ చేసేవాళ్ళు లేరు, కానీ అది కంటిన్యూస్గా పని చేసుకుంటూనే ఉంటుంది, కష్టపడుతూనే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనకి సూపర్వైజర్ ఉన్నారు. ఫస్ట్ సూపర్వైజర్ ఇస్ హోలీ బైబుల్, సెకండ్ సూపర్వైజర్ ఇస్ హోలీ స్పిరిట్, అండ్ తర్వాత మిగిలిన మినిస్ట్రీస్, చర్చెస్ అండ్ ప్రీచర్స్, రకరకాల ప్రీచర్స్, వీళ్ళందరూ కూడా మనకు సూపర్వైజర్సే. వీళ్ళందరూ కూడా మనల్ని గైడ్ చేస్తూ ఉన్నారు, వాక్య ప్రకారం గైడ్ చేస్తూ నడిపిస్తానికి సహాయపడుతూ ఉన్నారు. ఇంత గైడ్స్, ఇంతమంది సూపర్వైజర్స్ ఉండి కూడా నువ్వు ఇంకా స్లగ్గర్డ్గా ఉంటే, ఇంకా సోమర్గా ఉంటే, ఇట్స్ ఎ సిన్ అగైన్స్ట్ గాడ్. మనం పాపం చేసినట్టే. సో చూడండి, హౌ లాంగ్ విల్ దో స్లీప్ ఓ స్లగ్గర్డ్, వెన్ విల్ యూ అరైజ్ అవుట్ ఆఫ్ ద స్లీప్? ఆ ప్రశ్న ఒకవేళ ఈ దినాన మనల్ని దేవుడు అడిగితే, ఓ సోమరి నువ్వు ఎంతకాలం ఇంకా ఆ పాపంలో జీవిస్తూ ఉంటావు, ఇక బయటికి రావా అని చెప్పేసి అడిగితే మన సమాధానం ఏంటండి? మన సమాధానం ఏమై ఉండొచ్చు? ప్రభువా ఇంకొంచెం సేపు పడుకుంటాను ప్రభువా, ఇంకొంచెం రోజులు ఆ పాపంలో జీవిస్తాను ప్రభువా, ఆ పాపం నాకు చాలా రుచిగా ఉంది ప్రభువా, ఇంకొన్ని రోజులు జీవించి బయటకు వచ్చేస్తాను ప్రభువా. ఇలాగా ఒకవేళ సమాధానం చెప్తున్నావా? ప్రశ్న బయటికి రా అని చెప్పిన వెంటనే మనం బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. పాపం నుంచి బయటకు రావడానికి మన శక్తి సాలకపోవచ్చు. సోమరతనం నుంచి, ఆత్మీయ గ్రుడ్డితనం, ఆత్మీయ సోమరతనం నుంచి బయటకు రావడానికి మన శక్తి చాలదు. బట్ ఆల్వేస్ ఆస్క్ గాడ్ ఫర్ స్ట్రెంగ్త్. మనం ఈ లోకంలో ఎన్నో విషయాలు దేవుడిని అడుగుతూ ఉంటాం. ప్రభువా నాకు అది కావాలి, జాబ్ కావాలి, మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి స్థితి కావాలి, మంచిదే. బట్ అన్నిటికన్నా మించి పాపంలోంచి బయటికి రావడానికి నాకు శక్తి కావాలి ప్రభువా. ఆత్మీయ సోమరితనం, ఆత్మీయ గుడ్డితనం నుంచి బయటికి రావడానికి నాకు శక్తి కావాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడి యొక్క నడిపింపు కావాలి ప్రభువా. వి నీడ్ టు ప్రే లైక్ దిస్ ఫ్రెండ్స్. ఆ తర్వాత నెక్స్ట్ దాంట్లో విక్డ్ పర్సన్స్ యొక్క క్యారెక్టర్ గురించి కొన్ని విషయాలు రాశారండి. అయితే సోమరి మీదకి ఎలాంటి అవుట్కమ్, ఫైనల్ అవుట్కమ్ ఎలాంటిది రాబోతుంది అంటే 11 వచనం ఏమని రాసి అంటే, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దరిద్రము, లేమి. దరిద్రం, పావర్టీ ఎందుకు వస్తుందంటే పని చేయట్లేదు కాబట్టి చివరికి పావర్టీ. అలాగే లేమి, కావాల్సినవి కూడా నువ్వు సంపాదించుకోలేని స్థితిలో ఒక లేమిలోకి వచ్చేయటం, ఇవి వాళ్ళ మీదకి వచ్చేవి. అవి క్రమేణా సోమర్థనంలో ఉన్న వాళ్ళకి స్టెప్ బై స్టెప్ అవి వస్తూ ఉంటాయి. అయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విక్డ్ కనుక మనం చూస్తే, నెక్స్ట్ మనం చూసినట్లయితే 13వ వచనం నుంచి ఇక్కడ ఏమందంటే, వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయను, వ్రేళ్లతో గుర్తులు చూపును. మూడు అవయవాల గురించి మాట్లాడుతున్నాడు. ఐస్, లెగ్స్ అండ్ ఫింగర్స్. కన్ను గీటుచు, వింక్ ఆఫ్ ది ఐ. ఈ వింక్ ఆఫ్ ది ఐ దేన్ని సూచిస్తుంది అంటే ప్రౌడ్ హార్ట్, గర్వపు హృదయాన్ని అండి. కంటితో సైగలు చేసేదాన్ని గర్వపు హృదయం. ద మీనింగ్ ఆఫ్ దట్ వింక్ ఆఫ్ ది ఐ ఇస్ ప్రౌడ్ హార్ట్. ఎందుకు ప్రౌడ్ హార్ట్? ఈ విక్డ్ పీపుల్ కళ్ళతోనే సైగలు చేస్తూ ఉంటారండి. అలాగే ఫీట్, కాళ్ళతో సైగ చేయను అంటే ఫీట్ దేనికి చూపిస్తుంటే పాత్ ఆఫ్ ది లైఫ్. పాత్ ఆఫ్ ది లైఫ్ అంటే నువ్వు ఎటు నడవాలి, ఎటు వెళ్ళాలి, ఈ సమస్తం నీ చిత్త ప్రకారం చేసుకోవచ్చు. దట్ మీన్స్ ద డెసిషన్స్ యు మేక్. సో ఇక్కడ మనం తీసుకునే డెసిషన్స్ని బట్టి మన రిలేషన్షిప్ విత్ గాడ్ స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా, అసలు లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫింగర్స్, యాక్షన్స్ ఆఫ్ ద మ్యాన్. చేతులు ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు సహజంగా చేతులు అవి కదిలిస్తూ ఉంటాం. యాక్షన్స్ ఆఫ్ ద మ్యాన్, గెస్టర్స్. సో లిజనింగ్ టు ద వర్డ్స్, వాచింగ్ ద పాత్ ఆర్ డెసిషన్స్ అండ్ అబ్జర్వింగ్ ద యాక్షన్స్ విల్ రివీల్ ద క్యారెక్టర్ ఆఫ్ ది పర్సన్. ఈ 3 విషయాలు విక్డ్ పీపుల్ యొక్క
కాళ్ళతో ఎలాంటి పనులు చేస్తారు, చేతులతో ఎలాంటి పనులు చేస్తారు, కళ్ళతో ఎలాంటి పనులు చేస్తారు, ఇక్కడ మనకు చెప్పడం జరిగిందండి. అతి ప్రాముఖ్యమైన వచనాలు మనం మన మన మనం ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకోవాల్సిన వాక్యం ఏంటి అంటే 16వ వచనం నుంచి అండి. 16వ వచనం నుంచి 19వ వచనం వరకు 16, 17, 18, 19 ఈ 4 వర్సెస్ మనం ఖచ్చితంగా మన హృదయానికి అన్వయించుకోవాల్సింది. దేవుడికి అయిష్టమైనవి 6 కలవు, 7ను ఆయనకు అయిష్టమే. ఆ 7 ఏంటి అంటే చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ఎ ప్రౌడ్ లుక్, అహంకార దృష్టి, దీన్ని గర్వం అని చెప్పేసి మనం అనొచ్చు. తర్వాత అబద్ధములాడు నాలుక, ఎ లయింగ్ టంగ్. తర్వాత హ్యాండ్స్ దట్ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్, నిరపరాధులను చంపు చేతులు. అండ్ హార్ట్ దట్ డివైసెత్ విక్డ్ ఇమాజినేషన్స్, దురాలోచనలు యోచించు హృదయము. అండ్ ఫీట్ దట్ బి షిఫ్ట్ ఇన్ రన్నింగ్ టు మిస్చీఫ్, కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు. ఏ ఫాల్స్ విట్నెస్ దట్ స్పీకెత్ లైస్, లేని వాటిని పలుకు అబద్ధపు సాక్ష్యం. హీ దట్ సర్వెత్ డిస్కార్డ్ అమాంగ్ బ్రదరన్, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఈ 7 విషయాలు దేవునికి ఎంతో అయిష్టమైనయండి. ఇక్కడ మనం ఈ 7 విషయాల్లో ఒక సిమిలారిటీ కనుక మనం చూస్తే, ఇవి ఇతరుల మీద మనం చూపించేవి. మన గర్వపు దృష్టి, మన గర్వపు హృదయం, ఇతరుల మీద ప్రభావం, ఇతరులతో మాట్లాడేటప్పుడు గర్వకరమైన మాటలు, మన సహోదరుడి మీద మనం చూయించేది. వాక్యం నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అని సెలవిస్తున్నప్పుడు ఒక ప్రౌడ్ లుక్, ఒక అహంకార దృష్టి, హార్టీ ఐస్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. గర్వపు హృదయం ఉంది అంటే మన గర్వపు హృదయం బట్టి మనం ఇతరులను ప్రేమించడం పక్కన పెట్టేసి ఇతరులను దుఃఖపెడుతూ ఉన్నాం. గర్వం ఈ విశ్వంలో మొట్టమొదటి పాపం గర్వం. ఈ పాపం అన్నీ కూడా దే ఆర్ ఇంజూరియస్ టు అవర్ నైబర్స్. దేవుడు మన నైబర్స్ని ప్రేమించమంటున్నాడు, బట్ ఈ 7 థింగ్స్ మన హృదయంలో ఉంటే దే ఆర్ ఇంజూరియస్ టు అవర్ నైబర్స్. మనకే కాదు, మన పక్కన వాళ్ళకి కూడా చాలా ఇంజూరియస్. లూసిఫర్ అనే వెలుగుదూత శాటన్గా మారటానికి కారణం ఏంటండి? సైతాన్గా మారటానికి కారణం గర్వం. నేను దేవుడితో ఈక్వల్ కాదా, తనని తాను దేవుడితో ఊహించేసుకున్నాడు. ఎంత గర్వం చూడండి. దేవుడు ప్రేమించి నిన్ను ఒక అధికారిగా చేస్తే, దేవుడు ప్రేమించి నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే, దేవుడు ప్రేమించి నీకు ఒక ఉద్యోగం ఇస్తే, దేవుడు ప్రేమించి నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తే అహంకారం, గర్వం వచ్చేస్తుందా? జాబ్ రాకముందు ఎంతో ప్రాధేయపడతాం, జాబ్ వచ్చిన తర్వాత ఎంత గర్వం. ఒక మంచి స్థితి రాకముందు, చిన్నప్పుడు ఎంతో లేని స్థితి, పేదరికం, ఇలా జీవిస్తున్నప్పుడు కొంచెం వయసు వచ్చిన తర్వాత దేవుడు నిన్ను దీవించాడేమో, నీ వెనక ఉన్న వాళ్ళ ప్రార్థన బట్టి దేవుడు నిన్ను దీవించి నీకు ఒక మంచి స్థితి ఇచ్చాడేమో, ఆ స్థితిని బట్టి గర్విస్తున్నావా? నాకు ఇంట్లో అనుకుంటున్నావా? ఇది అసహ్యమైంది దేవుడికి. ప్రభువా, ఇదంతా నీ కృపను బట్టి నాకు జరుగుతుంది ప్రభువా. ఇలా మనం ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుంటూ దీనులుగా ఉండటం దేవునికి ఇష్టం. ఈ రోజుల్లో డబ్బులను బట్టి గర్వం, ఈ రోజుల్లో స్థితిని బట్టి గర్వం, ఈ రోజుల్లో కులాన్ని బట్టి గర్వం, ఈ రోజుల్లో ఉద్యోగాలను బట్టి గర్వం, ఇవన్నీ దేవుడికి అయిష్టమైనవి. ఇవి ఒకవేళ మన హృదయాలు ఉంటే ఖచ్చితంగా ప్రభు పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగి ఇది నాలోంచి తీసే ప్రభు అని ప్రార్థన చేయాల్సింది. గర్వం తర్వాత ఎ లయింగ్ టంగ్, అబద్ధములాడు నాలుక. ఇది కూడా అబద్ధములాడు నాలుక మనం ఇతరులతో మాట్లాడేటప్పుడే ఇట్స్ ఇంజూరియస్ టు అదర్స్. ఈ లయింగ్ టంగ్ ఎంత ప్రమాదకరమైందండి. యాక్ట్స్ 5th చాప్టర్, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మనం చూస్తాం, అనన్య అండ్ సఫేరా. వీళ్ళిద్దరికి దేవుడు అంటే చాలా ఇష్టం. పేతురు వచ్చి బోధ చేస్తున్నప్పుడు పేతురు బోధకు వీళ్ళు మెస్మరైజ్ అయిపోయారు. నిజమే, మనకున్నవన్నీ కూడా మనం అమ్మివేసి దేవుని సేవకి మనం ఇద్దాము అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇద్దరు కలిసి కొంత భాగం దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకోవటం గురించి అక్కడ తప్పు అని రాయబడలేదు, కానీ పేతురు స్ట్రైట్గా అడుగుతున్నాడు, అది మీ దగ్గర ఉన్నప్పుడు మీదే కదా, మీరు అమ్మిన తర్వాత కూడా మీదే కదా, మీరు ఎందుకు అబద్ధములు ఆడుతున్నారు? లయింగ్ టంగ్, ఎందుకు అబద్ధంలో ఆడుతున్నారు? అది మీదే అయినప్పుడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? అరే, ఈ దేవుడి కృపకాలంలో, ఇన్ ద టైమ్ ఆఫ్ గ్రేస్, ఇన్ ద పీరియడ్ ఆఫ్ గ్రేస్, ఒక చిన్న అబద్ధం ఆడినందుకు వాళ్ళిద్దరు అక్కడికక్కడ పడి చనిపోయారంటే, జీవం కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని వాక్యం సెలవిస్తుందండి. ఇలాంటి విషయాలు లయింగ్ టంగ్,
మనం ఈ విషయాల్లో అబద్ధాలు ఆడొచ్చు, ఈ విషయాల్లో అబద్ధం ఆడకూడదు అని గిరిగీసుకుని కూర్చున్నామేమో. నో, లయింగ్ టంగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అని అసహించుకుంటున్నాడు దేవుడు. అలాగే ఆ తర్వాత హ్యాండ్స్ దట్ షెడ్ ఇన్నోసెంట్ బ్లడ్, నిరపరాధులను చంపు చేతులు. మనం అనుకోవచ్చేమో, నేను ఎవరిని చంపట్లేదు కదా, నేను ఎవరిని మర్డర్ చేయట్లేదు కదా. నీ చేతులతో నువ్వు మర్డర్ చేయకపోవచ్చు. మర్డర్ చేయటం అంటే ఇక్కడ కత్తి పెట్టి పొడవటమో లేకపోతే గన్ పెట్టి షూట్ చేయటమో కాదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇఫ్ యు ఆర్ హేటింగ్ యువర్ చర్చ్ మెంబర్, నీ కాంగ్రిగేషన్లో వెళ్తూ నీ తోటి సహోదరుని గనక నువ్వు ద్వేషిస్తే యు ఆర్ షెడింగ్ ఎన్ ఇన్నోసెంట్ బ్లడ్. నీ కుటుంబంలో నీ సహోదరుని కానీ నీ సహోదరుని కానీ ఏ విషయాన్ని బట్టి అయినా నువ్వు ద్వేషిస్తున్నావా, ఒకవేళ ఆస్తుపాస్తులు గొడవలు బట్టి ద్వేషిస్తున్నావా, మీరు షెడ్డింగ్ ద ఇన్నోసెంట్ బ్లడ్, చంపు చేతులు, నిరపరాధులను చంపు చేతులు. ఏమన్నా ప్రాబ్లం ఉంటే దేవుడికి అప్పు చెప్తాం, ప్రభువా ఇలా జరుగుతుంది నువ్వే చూసుకో. నీ సమస్త విషయాల్లో దేవునికి అధికారం ఇవ్వు. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే అదే మనం చెప్పుకున్నాం ముందు రోజు. అలాగే ఏ హార్ట్ దట్ డివైసెత్ విక్డ్ ఇమాజినేషన్స్, దురాచలను యోచించు హృదయం. ఇది కూడా మన హృదయంలో నుంచి ఎన్ని చెడ్డవి బయలుదేరుతాయండి. మన హృదయం నుంచి ఈవిల్ థాట్స్, మన హృదయం నుంచి మర్డర్స్, మన హృదయం నుంచి అడల్టరీ, మన హృదయం నుంచి ఫార్నికేషన్. ఈ ఈ ఈ పాపం అంతా కూడా హృదయంలోనే పడుతుంది. హృదయంలో పాపం పడుతుంది, మిగిలిన బాడీ ఆర్గన్స్ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు. ఎక్కడికి పరిగెత్తా ఉంటాం? మన పాదం. ఎవరిని నాశనం చేయడానికి, ఎవరిని కీడు చేయడానికి, ఎవరి మీద లేనిపోని వాటిని చెప్పడానికి, ఒక విషయం తెలిస్తే మనం వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి ఇన్ని చెప్తూ ఉంటా ఉండే, ఉన్నవి లేని, ఆ కిందది కూడా అదే, లేని వాటిని పలుకు అబద్ధపు సాక్ష్యములు. ఇది ఎంత, నీ పొరుగు వాని మీద అబద్ధపు సాక్ష్యం పలుకరాదు అని వాక్యం సెలవిస్తుంది కదా. మనకి తెలిసింది 1% అయితే దానికి 99% యాడ్ చేసి చెప్పే ప్రజలు ఎంతమంది అండి? విశ్వాసులు ఎంతమంది? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పిన మాట. మనం ఎలా ఇలాంటి వాటి మీద అబద్ధపు సాక్ష్యాలు చెప్తాం? అబద్ధపు సాక్ష్యాలు నేను చెప్పలేదు అనుకోవచ్చు, కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎన్ని అబద్ధపు సాక్ష్యాలు మనం ఫార్వర్డ్ చేస్తున్నాం, ఎన్ని ఫాల్స్ విట్నెస్ని ఫార్వర్డ్ చేస్తున్నాం. నీకు ఎవరన్నా పొలిటీషియన్ ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టు ఉండాలి, కానీ వాళ్ళ మీద ఎన్ని విషయాలు నువ్వు ఫార్వర్డ్ చేస్తూ ఉన్నావు. ఎందుకండి? ఒక వ్యక్తిని ఎలా ఇష్టపడతావు? అధికారం దేవుడిస్తేనే ఎవరికైనా వస్తుంది కదా. నీ అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయమని పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా. మనం లేనిపోని వాటిని ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నాం? ఏ ఫాల్స్ విట్నెస్. ఇలా అప్లై చేసుకుందామా మన జీవితాలకి? అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు, ద లాస్ట్ వన్. సమాధానపరచువాడు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడుదురు అని చెప్పేసి దేవుని వాక్యంలో యేసుక్రీస్తు స్పష్టంగా మాట్లాడాడు కొండ మీద ప్రసంగంలో. కానీ ఒక విశ్వాసిగా ఒక చర్చెస్లో జగడములు పుట్టించే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఒక కుటుంబంలో అన్నతమ్ముల మధ్య జగడములు పుట్టించే వారిగా మనం ఉండకూడదు. ఆ కుటుంబంలో పీస్, సంతోషం మనల్ని బట్టి పాడైపోవడానికి వీలుంటే ఇద్దరు వ్యక్తుల్ని కలపాలి, ఇద్దరు వ్యక్తుల్ని సమాధానపరచాలి, వాళ్ళిద్దరితో మంచిగా మాట్లాడి సమాధానపరచాలి. అంతేగాని ఇతను లేనప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఇతని గురించి బ్యాడ్గా, అలాగే అతను లేనప్పుడు ఇతని దగ్గరికి వచ్చి ఇతని గురించి బ్యాడ్గా, ఆ కుటుంబంకి వెళ్ళి ఈ కుటుంబం గురించి బ్యాడ్గా, ఈ కుటుంబంకి వెళ్ళి ఆ కుటుంబం గురించి బ్యాడ్గా చెప్పి ఏం ప్రాఫిట్ పొందుతున్నాం? ఈ 7 విషయాలు కూడా దేవుడు ఎంతో అసహించుకుంటున్నాడని ఈ వాక్యం సెలవిస్తుందండి. ఫైనల్గా పాస్ట్ అండ్ ప్రజెంట్ ఈ 7 విషయాల గురించి మనం చూస్తే, ఒకవేళ ఇది వరకు మన జీవితంలో మనకు గర్వపు దృష్టి ఉందేమో, హార్టీ ఐస్, మొదటిది దేవుడు అసహించుకుంది. కానీ ఇప్పుడు నువ్వు రక్షణ పొందిన తర్వాత, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, నీ కళ్ళు మంచిని వెతికే కళ్ళుగా ఉండాలి. దేవుని మహిమ కొరకు ఇతరులు చేస్తున్న మంచిని ప్రోత్సహించే కనులు. అలాంటి హృదయం, గర్వపు హృదయం నుంచి మంచి చేస్తున్న వారిని అప్రిషియేట్ చేయాలి. మనం కూడా అలా చేయాలి. మనం కూడా దేవుని మహింపరచాలి. ఇలాంటి హృదయం కలిగి ఉండాలి. ఒకవేళ పాస్ట్లో నీ నోటితో నువ్వు అబద్ధంలో ఆడటానికి మాత్రమే యూజ్ చేసుకున్నావేమో, ఇప్పుడు ప్రజెంట్లో సత్యం మాత్రమే పలకాలి. ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునే మాటలు, ఒకరినొకరు బలహీనపరుచుకునే మాటలు కాదు. అబద్ధానికి జనకుడు ఎవడయ్యా అంటే సైతాను.
మరి మన దేవుడేమో సత్యస్వరూపి. ఒకవేళ పాస్ట్లో మన చేతులతో టు షెడ్ ద ఇన్నోసెంట్ బ్లడ్, నిరపరాధులను చెరుపుటకై మన చేతులు మనం యూజ్ చేసుకున్నామేమో, కానీ ఇప్పుడు మన చేతులతో దేవుణ్ణి సేవ చేద్దాం, దేవునికి పరిచయం చేద్దాం. ఒకప్పుడు మన హృదయం అంతా కూడా ఈవిల్తో, విక్నెస్తో, చెడ్డ తలంపులతో నిండిపోయిందేమో, ఇప్పుడు మన హృదయంలో దేవుని యొక్క జ్ఞానంతో నింపుకుందాం, దేవుని యొక్క భయభక్తులతో నింపుకుందాం. ఒకవేళ ఒకప్పుడు మన పాదాలు ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తినాము తప్పులు చేయటానికి, కానీ ఇప్పుడు అదే పాదాలు అవసరంతో ఉన్న వాళ్ళని ఆదుకుంటానికి పరిగెత్తాలండి. ఒకప్పుడు అబద్ధపు సాక్ష్యాలు పలికిన మనం ఇప్పుడు క్రీస్తు నిన్ను ఎలాగా వాటి నుంచి విడిపించాడు, అలాగే ఇంకెవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో వారందరికి కూడా దేవుడి సహాయం చేస్తాడు, వాళ్ళందరికి కూడా ఫ్రీడమ్ ఇస్తాడు అని చెప్పేసి మనం అది స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉండాలి. ఒకప్పుడు స్ప్రెడ్ ఫాల్స్ టెస్ట్ మనీస్, బట్ నౌ దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు స్ప్రెడ్ ద టెస్ట్ మనీ ఆఫ్ క్రైస్ట్. ఒకప్పుడు అన్న తమ్ముల మధ్య జగడం పుట్టించిన క్యారెక్టర్ మనలో ఉంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కాస్త ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్ టు ప్రమోట్ యూనిటీ. ఇవన్నీ కూడా లైక్ ఆపోజిట్ వర్డ్స్ అండి. ఒకప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉంది. ఎవడైనా నువ్వు క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి సమస్తం గతించిపోవాలి, నవీన స్వభావం ధరించాలి అని పౌలు భక్తుడు చెప్తున్నాడు కదా. ఇవన్నీ ఆపోజిట్ థింగ్స్. నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత గర్వపు హృదయం పోయిన తర్వాత అది ఖాళీగా ఉంచడానికి వీల్లేదు. నీ హృదయాన్ని ఖాళీగా ఉంచడానికి వీల్లేదండి. ఆ హృదయంలో దీన్ని నింపుకోవాలి. అలాగే దీన్ని కూడా నీ నాలుగుతో అబద్ధంలో ఆడుతున్నావు, ఇప్పుడు ఆపేసావా, దాన్ని అట్లా ఖాళీగా ఉంచొద్దు. దేవుని కోసం నీ శరీరం ఉన్న ప్రతి భాగం దేవుని కోసం ఉపయోగిద్దాం. ఇది మనం చూసిన వాక్య భాగం. మనం లెట్ మీ సమ్మరైజ్. షూరిటీషిప్ గురించి, స్లగ్గర్డ్ గురించి, దేవుడికి అయిష్టమైన వాటి గురించి, విక్డ్ పర్సన్స్ యొక్క క్యారెక్టర్స్ గురించి ఈ 4 విషయాలు మనం ధ్యానించుకున్నామండి ప్రోవర్బ్స్ 6 చాప్టర్ నుంచి. ఈ వాక్యం మన హృదయాలకు మనం అన్వయించుకుని మీరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేసినప్పుడు ఆ వాక్యాన్ని 1-2 సార్లు చదువుకుంటే దేవుడు మీకు ఎన్నో విషయాలు గుర్తు చేస్తాడు, మీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు ప్రభా. అయోగ్యుని, అపాత్రుని ప్రభా నాయన, ఇగో ఈ దినం 6వ అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే, మేము షూరిటీషిప్ గురించి, అలాగే స్లగ్గర్డ్ గురించి, విక్డ్ పీపుల్ యొక్క క్యారెక్టర్ గురించి, మీకు అయిష్టమైన 7 గుణగణాల గురించి మేము నేర్చుకున్నాం. మా హృదయాన్ని మీరు లోతుగా పరిశీలించండి. ఇవి ఏమన్నా మా హృదయం ఉంటే దయతో తీసివేయండి ప్రభా. మీ పాదాలు పట్టుకుంటున్నావు నాయన. నా మట్టుకు నేనైతే అయోగ్యుడిని ప్రభా. ఇదిగో ఈ వాక్యాన్ని విత్తడానికి నేను తగిన వాడిని కాను ప్రభా. మీ సిలువు చాటు నన్ను మరుగుపరచమని, వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండి, మీరు మాట్లాడమని, అయోగ్యుని, అపాత్రునైనా నా ప్రార్థన మీరు ఆలకించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామాన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ